హాయ్ ఫ్రెండ్స్, 5 ఏళ్ల ముక్కుపచ్చలారని ఒక పసిపాప ఒక ఆరోగ్యకరమైన బాబుకి జన్మనిచ్చింది. ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షర సత్యం. అసలేం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పెరూలోని ఒక గ్రామంలో 27 సెప్టెంబర్ 1933లో విక్టోరియా అండ్ టైబూర్షియో మెడినా అనే ఇద్దరు దంపతులు ఒక పాపకి జన్మనిచ్చారు. ఆ పాప పేరు లీనా. 14th మే 1939లో ఆ పాప ఒక బాబుకి జన్మనిచ్చింది. అంటే లీనా వయసు అప్పటికి 5 years 7 months మాత్రమే ఉంది. అసలు ఆర్గాన్సెట్ డెవలప్ కాని ఆ ఏజ్లో ఆ పాప ఒక బాబుకి ఎలా జన్మనిచ్చింది? లీనా కడుపు రోజు రోజుకి పెరిగి పెద్దదవడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కడుపులో ఏదో ట్యూమర్ ఉందనుకున్నారు. దాంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయించారు వాళ్ళ పేరెంట్స్. మెడికల్ టెస్ట్ చేసిన డాక్టర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే లీనా 7 months బాబుని క్యారీ చేస్తుంది. అసలే ఆర్గాన్సే డెవలప్ కానీ ఆ ఏజ్లో ఆ పాప 7 months బేబీని ఎలా క్యారీ చేస్తుంది? ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్, డాక్టర్స్, టోటల్ ప్రపంచమే ఒక్కసారిగా షాక్ అయ్యింది. లీనాకి ప్రికాషియస్ ప్యూబర్టీ అనే మెడికల్ ఇల్నెస్ ఉంది. అంటే ఏ అమ్మాయి అయినా 8 to 13 yearsలో మెచ్యూర్ అయ్యి, అలాగే 18 to 21 yearsలో బాడీ స్ట్రక్చర్ స్టేబుల్ అయ్యి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. కానీ ప్రికాషియస్ ప్యూబర్టీ ఉన్న ఎవరైనా సరే అతి చిన్న వయసులో, అంటే 21 yearsలో జరగాల్సిన మార్పులన్నీ అతి చిన్న వయసులోనే జరిగిపోతాయి. లీనా విషయంలో కూడా అదే జరిగింది. లీనా తల్లిగారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం లీనా 8 months బేబీగా ఉన్నప్పుడే ఆ పాపకి పీరియడ్స్ వచ్చాయి. అసలు ప్రికాషియస్ ప్యూబర్టీ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదండి. లీనా విషయంలో షీ వాజ్ సెక్సువల్లీ అబ్యూజ్డ్ విత్ అన్నోన్ పర్సన్. 14th మే 1939లో డాక్టర్ గెరార్డో లొజార్డా అనే డాక్టర్ లీనాకి సిజేరియన్ ఆపరేషన్ చేసి ఆ పాపని, ఆ బాబుని ఈ భూమి ప్రపంచం మీద బ్రతికేలా చేశాడు. అందుకే డాక్టర్స్ని దేవుళ్లతో పోలుస్తారు. ఆ పాపకి డెలివరీ చేసిన కృతజ్ఞతతో ఆ పాప తల్లిదండ్రులు ఆ పుట్టిన బాబుకి ఆ డాక్టర్ పేరు పెట్టారు. బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఈ సంఘటన జరిగిన తర్వాత లీనా కొన్ని ఏళ్లకి తన ఊరు పేరు మార్చి ఒక ప్రైవేట్ లైఫ్ లీడ్ చేసింది. బీ కేర్ఫుల్. మీ పిల్లలకి సమయం ఇవ్వండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో శ్రద్ధగా వినండి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎవరితో వెళుతున్నారు అనే విషయం జాగ్రత్తగా గమనించండి.